ఫేక్ క్యూఆర్ కోడ్ స్కామ్. ప్రకాశం జిల్లాలో రమణయ్య అనే ఓ కిరాణా షాప్ వ్యాపారిని క్యూఆర్ కోడ్తో ఒకరు మోసగించారు. రమణయ్య క్యూఆర్ కోడ్ అతికించిన ప్లేస్లోనే నేరగాడు తన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్తో ఉన్న క్యూఆర్ కోడ్ని ఆ మోసగాడు అతికించాడు. దాంతో చాలా పేమెంట్స్ డబ్బులు నేరగాడు అకౌంట్లోకి వెళ్లిపోయాయి. ఇటీవల రమణయ్య తన బిజినెస్ బాగా జరుగుతున్నప్పటికీ అకౌంట్లో తక్కువ డబ్బులు క్రెడిట్ అవుతుండటాన్ని గుర్తించాడు. అనుమానం వచ్చి క్యూఆర్ కోడ్ని పరిశీలించగా మోసం బయటపడింది. కావున మీరు క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసిన తర్వాత తప్పనిసరిగా ఆ వ్యాపారి లేదా దుకాణం పేరును అడిగి తనిఖీ చేసుకుని అదే పేరు మీ మొబైల్ స్క్రీన్పై కనబడితే మాత్రమే చెల్లింపును కొనసాగించండి. రమణయ్య లాంటి ఎంతో మంది ఫేక్ క్యూఆర్ కోడ్ స్కామ్లకు గురి అయ్యారు. కావున ఇటువంటి స్కామ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని ఆంధ్రప్రదేశ్ సిఐడి పోలీస్ వారి విజ్ఞప్తి.